అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, మనకు దేవుని గురించి తెలిసినట్లయితే, మనకు దేవుని యొక్క ఆజ్ఞల గురించి తెలిసినట్లయితే, దేవుడు ఎలా జీవించమన్నాడు, ఎలా జీవించొద్దు అన్నాడు అన్న విషయాన్ని గురించిన అవగాహన మనకున్నట్లయితే, మన బంధువులకు, మన మిత్రులకు, మన రక్త సంబంధికులకు, మన సహోదరులకు, మన అనుకున్న వాళ్ళందరికీ మనము వాటిని చెప్పాలి. దేవుని గురించి వారికి వివరించాలి. దేవుని ఆలోచనల గురించి వారికి వివరించాలి. దేవుని యొక్క ఆజ్ఞల గురించి మన బంధువులకు, మిత్రులకు, మన అనుకున్న వాళ్ళకి మనం చెప్పాలండి. ఎందుకు చెప్పాలి ఈ విధంగానంటే, చాలామంది వ్యక్తులు దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని ఆజ్ఞల గురించి తెలుసుకోకుండా, దేవుని మనసును అర్థం చేసుకోకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు. తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఫలితంగా పాపము చేసి పాపముకు ఫలితమైన నష్టాన్ని పొందుతున్నారు. వారికి దేవుని గురించి తెలిసినట్లయితే వారు అలా జీవించరు. వారికి దేవుని మనసు అర్థమైతే వారు అలా జీవించరు. వారికి దేవుని ఆజ్ఞను తెలిస్తే వారు అలా జీవించరండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకు సమయం ఇస్తాడు. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు దేవుని గురించి మనం వివరించాలి. దేవుని ఆజ్ఞల గురించి మన బంధువులకు వివరించాలి. ఎప్పుడైతే వివరిస్తామో వారికి దేవుడైతే అర్థమవుతుంది, దేవుని మనసు అర్థమవుతుంది. దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి వారు ఇష్టపడతారు, పరిశుద్ధంగా జీవిస్తారు, పరిశుద్ధ జీవితానికి ఫలితమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకున్నాం, మన బంధువులు కూడా తెలుసుకోవాలి. దేవుని ఆజ్ఞల గురించి మనం తెలుసుకున్నాం, మన బంధువులు కూడా తెలుసుకోవాలి. మరి చెప్దామా, వివరిద్దామా, సమయాన్ని బట్టి వివరిద్దామా, వారు పరిశుద్ధంగా జీవించడానికి మనము సహాయపడదామా? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.